ఈ రాష్ట్రానికి పెద్ద బఫూన్ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఆయన చెప్పిన విధంగా బఫూన్లు రోజుకు ఒక మాట మాట్లాడుతున్నారన్నారు. ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు రోజుకు ఒక మాటలు మాట్లాడే బఫూన్ ఎవరా అని. ఎందుకంటే నిన్న ఆయన ప్రసంగం అంతా కూడా చూసాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు, అయ్యా నువ్వే కలిసిరా, నీ సారథ్యంలోనే కేంద్రానికి పోదాం, పార్టీలన్నీ పక్కన పెడదాం, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం పోరాడదామని చెప్పి ఆయన స్పష్టంగా తెలియజేస్తే ఆయన ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి గురించే మాట్లాడటం జరిగింది. సంతోషం. ఈరోజు ప్యాకేజీలు గమ్ముడిపోయి ఈరోజు వాళ్ళు ఆశపడే ఎంగిలిగూళ్ళకి ఆశపడి ఎక్కడ ఓటుకు నోట్లో కేసులు అయితే లోపలేస్తారో భయపడి ఈ విధంగా ఈరోజు రాష్ట్రాన్ని అంతా కూడా తాకట్టు పెట్టేసి రాష్ట్ర ప్రజలు ఏమైనా పోయినా పర్లేదు, నేను నా కొడుకు బాగుంటే చాలు, నేను నా వర్గం బాగుంటే చాలు, నేను నా వర్గం దండుకుంటే చాలు, ఈ రాష్ట్రం అంటే సంకనాకి పోయినా కూడా బాగుంటుందని ఒక ఆలోచన. మన దేశంలో ఒక సంతోషం, ఈ రాష్ట్ర ప్రజలకు ఒక దౌర్భాగ్యం ఏంటంటే ఈ తరం వాళ్ళకి ఈ వ్యక్తి కానీ స్వతంత్రం కానీ ముందుగానే పుట్టునుంటే అయ్యా బ్రిటిష్ వాళ్ళు మనకి మంచి ప్యాకేజ్ ఇస్తున్నారు కదా, బ్రిటిష్ వాళ్ళు నాకు బాగా చూసుకుంటున్నారు కదా, మనకెందుకు స్వాతంత్రం పోరాటం చేసినవాడు ఈ వ్యక్తి. అప్పుడు మన అదృష్టం, ఈ తరానికి మన దౌర్భాగ్యం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యాడు. ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యి మోడీ గారు బాగా చేస్తున్నారు, ఎందుకు ప్యాకేజ్ అనే ముష్టి మనకి వేశారు కదా, పోలవరం అనేది నేను తీసుకోరాబట్టి నేషనల్ ప్రాజెక్టుగా వాళ్ళు కడతానంటే లేదు నేను కడతానని చెప్పి ఒక 10,000 కోట్లు నేను దండుకోవచ్చు. ఈ విధంగా ఒక వ్యక్తి ఏమో 3,000 కోట్లు దాటి రాలేదు, ఎక్కడ కూడా కనిపించకపోతే 3 లక్షల కోట్లు వచ్చేసినాయని చెప్పి అబద్ధాల కోతలు. నేను ఒక్కడిని రాష్ట్రంలో నిరసనలు చేయొచ్చు, ఇంకెవరు కూడా నిరసనలు చేయకూడదు, యువత ఎవరు కూడా బయటికి రాకూడదు, యువత వచ్చేవారన్నా స్పందిస్తే జైల్లో పెడతా. నిజంగా నీ ఎంత అనుకుంటున్నావా, తొగ్గులకు అనుకుంటున్నావా, పిచ్చోడా, ఏంది అర్థం కావట్లేదు. మానసిక పరిస్థితి బాగాలేదు చంద్రబాబు నాయుడు గారికి. ఈరోజు ఒకటే చెప్తున్నాం చంద్రబాబు నాయుడు గారికి, ఈరోజు యువత గలం విప్పితే మసి అయిపోతావు. ఈ రాష్ట్ర యువతకు కూడా మేము తెలియజేసేది ఒకటే, పార్టీలన్నీ పక్కన పెడదాం, ఈరోజు కాపాడుకోవాల్సింది మీ భవిష్యత్తు. ఈరోజు ఒక చిన్న ఉదాహరణ నెల్లూరు జిల్లాకే చెప్తా ఉన్నా. దాదాపు చుట్టుపక్కల మనకి నెల్లూరు జిల్లాలో పవర్ ప్లాంట్లు ఉంటే ఇప్పటికి కూడా కొన్ని వేల మంది విద్యార్థులు, బీటెక్ విద్యార్థులు ఉద్యోగాలు లేక అల్లాడుతూ ఉన్నారు. అదే ప్రత్యేక హోదా వస్తే వీళ్ళందరూ కూడా ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కేవలం 4-5 డబ్బులు వచ్చే ప్యాకేజ్ కన్నా ఈరోజు ప్రత్యేక హోదా ఎంత అవసరమో ఈరోజు గోవిందరావు అనే 14th ఫైనాన్స్ కమిషన్ గోవిందరావు గారు స్పష్టంగా చెప్పారు. తెలుగుదేశం పార్టీ నాయకులకు చెప్తున్నాం, పోలీస్ యంత్రాంగాన్ని కూడా చెప్తున్నాం, దయచేసి ఈరోజు అతనికి ఏదో చెంచాగిరి చేయొద్దు. రాష్ట్ర భవిష్యత్తు, రేపు మీ పిల్లల భవిష్యత్తు అందరూ కూడా దీంట్లో ముడిపడి ఉన్నాయి. ఉద్యోగ సంఘాలకు కూడా మేము వినతి చేస్తా ఉన్నాం, ఏ విధంగా మీరు సమైక్యాంధ్ర కోసం పోరాటం చేసి ఆ రోజు ఏ రోజైతే సమైక్యాంధ్రకి మద్దతు ఇచ్చిన పార్టీని భూస్థాపితం చేశారో అది శక్తి మీకుంది. ఈరోజు మీరు అందరూ కూడా కలిసి రండి. ఈరోజు మీ బిడ్డల భవిష్యత్తు ఉంది, ఉద్యోగస్తులకు చెప్తున్నా మీ బిడ్డల భవిష్యత్తు ఉంది, పోలీసులకు చెప్తున్నా మీ బిడ్డల భవిష్యత్తు ఉంది. ఈరోజు ఏదో మా కొందరి భవిష్యత్తు కాదు, ఆలోచన చేద్దాం, పార్టీలు పక్కన పెడదాం, ప్రత్యేక హోదా సాధించుకుందాం. జల్లికట్టు అనే సాంప్రదాయం దానికి దీనికి సంబంధం అంటాడు. ఒక సాంప్రదాయం కోసం రాష్ట్రం అంతా ఒకటే 3 రోజుల ఆర్డినెన్స్ తీసుకొచ్చుకున్న శక్తి తమిళనాడు యువతకు ఉంది. రాననుకున్న తెలంగాణని సాధించుకున్నారు తెలంగాణ యువత అంతా కూడా కలిసి. అట్లాంటిది రాష్ట్రానికి జీవన మరణ సమస్య, ఉద్యోగ సమస్య, మన రాష్ట్ర భవిష్యత్తు సమస్య. ఈరోజు యువత నడుంగట్టు ముందుకు వస్తుంటే, శాంతియుతంగా చేస్తుంటే ఎక్కడికెక్కడికి విశాఖపట్నంలో పోలీసులతో కొట్టిస్తావా? ఒకటి గుర్తుపెట్టుకో, అదేవిధంగా ఈ రాష్ట్రాన్ని నిన్ను కూడా తరిమి కొట్టే రోజు వస్తుందని చెప్పి మన ముఖ్యమంత్రి గారికి చెప్తా ఉన్నాం. ఆయన ఏం మాట్లాడతాడో అతను మా ప్రెస్ మీట్ పెడితే అతనికి అర్థం కాదు. ఈ ప్రపంచంలో నా వల్లే ఆంధ్ర రాష్ట్రం ఉందంటాడు, ఇదంటాడు, ఇది కట్టేశానంటాడు, వైజాగ్ని మొత్తం నేను సుందరాంగం చేసేసానంటాడు, అంటే వైజాగ్లో ఉద్యమం చేయకూడదు అంటాడు. ఈయన మాత్రం పాదయాత్రలు చేయొచ్చు, ఈయన మాత్రం ధర్నాలు చేయొచ్చు, ఇంకెవరు ఈ రాష్ట్రంలో చేయకూడదు అంటే అని చేస్తావా? మహా నియంతులు కాలగర్భంలో కలిసిపోయావు. ఆఫ్టర్ ఆల్ నువ్వెంత కలిసిపోయే రోజు వస్తుంది. తెలుగుదేశం పార్టీ వాళ్ళకి కూడా చెప్తున్నాం, ఆలోచన చేసుకోండి. అంతేగాని దయచేసి చంద్రబాబు నాయుడు గారి ప్యాకేజీ మాయల్లో మీకెట్ట ఏం ప్యాకేజీలు రావు. ఆయన కొడుకు శుభ్రంగా ప్యాకేజీలు భోంచేస్తాడు కాదు, ఈ ప్రజలకు ఏమీ ఉరగదు. దయచేసి మేము తెలియజేస్తున్నాం, మీరు ధైర్యంగా ఉంటే ప్రత్యేక హోదాలో ఏమొస్తుందో అనేది విజ్ఞానులు కోరుతున్నాం, మేధావులను కోరుతున్నాం, ఇంటెలెక్చువల్స్ కోరుతున్నాం, అందరూ రండి.
తెలుగు జాతి పౌరుషం ఏందో చూపించాల్సిన టైం ఇది. ఇప్పుడు కూడా మీరు కానీ నడుము కట్టుకోకపోతే భావితరాలు ఎవరిని క్షమించవు. కాబట్టి యువత దగ్గర నుంచి, మేధావుల దగ్గర నుంచి, ఉద్యోగస్తుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరిని ఇంటి బయటికి రండి, మన భవిష్యత్తును కాపాడుకుందాం. లేకపోతే భావితరాలు కాదు కదా, పూర్తిగా మనం నాశనం అయ్యే పరిస్థితులు మనకు ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాం. ఈరోజు ఒక పక్క ఆ రోజు కాంగ్రెస్ 5 ఇస్తానంటే వెంకయ్యనాయుడు గారు 10, ఈయన 15. పోటీ పడి ఎన్నికల ముందు మాకు ఇవ్వమని చెప్పారు. ఈ రోజు వీళ్ళు ఎక్కడ పోయారో కనిపెట్టలా. ఈ రోజు జగన్ మేము చెప్పాం, మా పార్లమెంట్ సభ్యులతో రాజీనామా చేయిస్తాం, మీ పార్లమెంట్ సభ్యులతో కూడా రాజీనామా చేయించండి, కేంద్రానికి తెలియజేస్తాం, ఈ భారతదేశానికి తెలియజేస్తాం, దీనికి ఎంత అవసరం ఉందో అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అవసరమైతే మా పదవులన్నిటికీ కూడా రాజీనామా చేసేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. మా నాయకుడు వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన విధంగా మేమందరం కూడా పదవులనేది తుచ్చం వదిలేసేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు ప్రత్యేక హోదా కానీ ఇచ్చే పని అయితే ఆ అధికారం మీరే తీసుకోండి, మేము పదవులు త్యాగం చేసేదానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటూ బఫూన్ మాట్లాడుతుందని చెప్పి ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తా ఉన్నాం.